బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ద్వారాలకు సంబంధించి లెక్కించడంలో చాలామంది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ చూడాలా, ఫస్ట్ ఫ్లోర్ చూడాలా, అసలు అన్ని ఫ్లోర్స్కి కలిపి చూడాలా, డిఫరెంట్గా చూడాలా అని ఎంతో మందికి డౌట్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఒకసారి ద్వారాలు లెక్కించడంలో అన్ని ఫ్లోర్స్ అనేవి ఇండివిజువల్గా చూడాలా, లేకపోతే ఫ్లోర్స్ అన్నిటికీ చూడాలా, ఒక 2 ఫ్లోర్స్ కడితే 2 ఫ్లోర్స్కి కలిపి చూడాలా. సో ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. లేదంటే ఒక్కొక్క ఫ్లోర్ సపరేట్గా చూడాలా. సో మనం ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే బిఫోర్ గతంలో ద్వారాలకు సంబంధించిన ఎన్నో కండిషన్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి సంబంధించి అన్ని వీడియోస్ అనేవి మీరు చూడండి. వాస్తుకి సంబంధించి మీరు ఒక ప్రొఫెషనల్ మారాలి అని డిసైడ్ అయితే ఈ వీడియోస్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారాలు లెక్కించడంలో కొన్ని కండిషన్స్ ముందుగా మీకు చెప్తాను. ఆ కండిషన్స్ తర్వాత మీకు అర్థమవుతాయి. సో ముందుగా ద్వారము అంటే ఖచ్చితంగా 4 ఫ్రేమ్స్, అంటే ఫ్రేమ్లోని 4 కమ్మీలు ఉండాల్సిందే. ఇది మొట్టమొదటి నియమము. ఒకవేళ సార్ మా ఇంటి లోపల పిల్లలు పడతారనే ఒక ఉద్దేశంతో మేము కింది గడప తీసేసాము అన్నారు అనుకోండి, అయితే ఇది డోర్ కిందికి రాదు. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ చూస్తే, ఒక ద్వారానికి సంబంధించి ఈ 3 కమ్మీలు తీసుకున్న తర్వాత మీరు ఏదైతే డోర్ తీసుకుంటారో ఈ డోర్ అనేది యాక్చువల్ అయితే కౌంట్లో రాదు. దీన్ని జస్ట్ ఒక ఓపెనింగ్ అని అనవచ్చు. సో ఇది ద్వారాల కొలతలోకి అంటే కౌంట్లోకి మనం జనరల్గా అయితే తీసుకోం. ఇది 1వ పాయింట్ క్లియర్. ఇప్పుడు 2వ పాయింట్ తీసుకుంటే, సార్ మేము ఫ్రేమ్ పెట్టి ఈ డోర్ తీసేసాం, మరి ఇది కౌంట్ వస్తుందా? ఇది కూడా రాదు. డోర్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ 4 ఫ్రేమ్స్ సంబంధించిన 4 కమ్మీలు ఉండి ఇది మొత్తం క్లోజింగ్ ఉండి గాలి వెలుతురిని బ్లాక్ చేయగలిగినది మాత్రమే ద్వారంగా పరిగణించబడుతుంది. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే ద్వారం అంటే ఏంటనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్. నెక్స్ట్, సార్ ఒక ఆర్చ్ మేము తీసుకున్నాం ఒక రూమ్కి, ఇది కౌంట్లోకి వస్తుందా సార్? ఇది ఒక ఓపెనింగ్ లాగా కౌంట్కి వస్తుంది, కానీ ఇది ద్వారంగా అనబడదు. ఇది క్లియర్. నెక్స్ట్ 3వది, ఇక్కడ ఇనుప గ్రిల్స్ ఉంటాయి. ఇట్లా గ్రిల్స్, డోర్కి గ్రిల్స్ పెట్టి ఇట్లా గ్రిల్స్ పెడతాం. ఇది డోర్ కింద కౌంట్ వస్తుందా? నేను చాలా రోజుల ముందు ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే ఇంటికి సంబంధించి మొత్తం కౌంట్ చేస్తే మీ ఇంటి లోపల 11 ద్వారాలు వచ్చాయి, లేదంటే 13 ద్వారాలు వచ్చాయి అని చెప్పారు. వాళ్ళు ఎలా కౌంట్ తీసుకున్నారంటే ఇంటి లోపల మొత్తం 12 వచ్చాయి. రైట్, ఇది బాగానే ఉంది, నో ప్రాబ్లం. అయితే మెయిన్ డోర్ బయట సెక్యూరిటీ డోర్ ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ గ్రిల్ డోర్ కూడా కౌంట్ చేసి మీ ఇంటి లోపల 13 ఉన్నాయి, ఆ 13 ఉండడం వల్లనే మీకు ఈ సమస్యలన్నీ వచ్చాయని చెప్పి గ్రిల్ డోర్ పీకెచ్చేశారు. అయిపోయింది. ఇది 100% బ్లండర్ మిస్టేక్. గ్రిల్ డోర్ ఒక ద్వారం కిందికి కౌంట్ రాదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. మనకు గ్రిల్ డోర్స్ అయినా లేదు అంటే గనక మెష్ డోర్స్ అయినా, దోమ తెరలకు సంబంధించి మెష్ డోర్స్ ఏర్పాటు చేసుకుంటారు, ఇవన్నీ కౌంట్లోకి రావు. ఇది ఫస్ట్ మైండ్లో పెట్టేసుకోండి మీరు. ఇంకొక వీడియోలో నేను చూసిన ప్రకారం ఏంటంటే వాళ్ళ ఇంట్లో మొత్తం కలిపి 11 డోర్లు ఉన్నాయి, మీరు ఒక గ్రిల్ డోర్ పెట్టేస్తే అది 12కి వచ్చేస్తుంది, అది క్లియర్ అండి అని చెప్పేశారు. అది కూడా రాంగే. మరి ద్వారాలకు సంబంధించి అసలు లెక్క తీసుకునే విధానం ఏంటి ముందు తెలుసుకోండి. సింపుల్గా 4 కమ్మీలు ఉండి ఖచ్చితంగా ద్వారం ఉంటేనే ఇది మీకు కౌంట్లోకి వస్తుంది, లేకపోతే రాదండి. ఇది రాంగ్ అండి, 100% ఇది రాంగ్. సో ఇప్పుడు మనం మన వీడియోలో ప్రధాన కాన్సెప్ట్ ఈ ద్వారాలకు లెక్కించడంలో ఎలా లెక్కిస్తాం ఒక డోర్ అనేది ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు మనం డీటెయిలింగ్లోకి వెళ్తే, సార్ మేము ఒక 3 అంతస్తులు కట్టుకున్నాం. ఓకే, ఒక 3 అన్నదమ్ములము, లేకపోతే అక్క చెల్లెల్లో, లేకపోతే 3 ఫ్రెండ్సో, లేకపోతే ఒక అపార్ట్మెంట్లోనో ఉంది. 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి బయట నుంచి మెట్లుండి ఒకవేళ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ డివైడ్ ఉందనుకోండి,
కేవలం ఒక్కొక్క ఫ్లోర్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇది శాస్త్ర నియమము. ఒకవేళ సార్ మాకు టాప్ ఫ్లోర్ లేదు, లేదంటే టాప్ ఫ్లోర్ ఉంది, G+1 ఉంది సార్, మేము లోపల నుంచి మెట్లు పెట్టేసుకున్నాం, దీని నుంచి దీనికి కనెక్టివిటీ ఉంది, మరి మేము ఎలా కౌంట్ చేయాలి అంటే బయటి నుంచి ప్రధాన ద్వారం ఎప్పుడైతే ఒకటి ఉండి ఇంటర్నల్గానే మొత్తం మీరు తిరుగుతున్నారు కాబట్టి ఈ డూప్లెక్స్ మొత్తం కలిపి మాత్రమే మీరు ఈ ద్వారాలకు సంబంధించిన కౌంట్ అనేది చేయాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే సార్ మేము ట్రిప్లెక్స్ తీసుకున్నాం, లేదు ఇంకో కండిషన్ చెప్తాను సార్, మేము డూప్లెక్స్ తీసుకున్న తర్వాత ట్రిప్లెక్స్కి సపరేట్గా బయట నుంచి మెట్లు ఇచ్చి వీళ్ళకి ఇక్కడ వెళ్ళమని చెప్పాము, మరి ఇప్పుడు ఎలా కౌంట్ చేయాలి సార్? డూప్లెక్స్కి సంబంధించి ఒక కౌంట్ వస్తుంది, ఈ ఫ్లోర్కి సంబంధించి ఒక కౌంట్ వస్తుంది. ఒక ద్వారం ఉంటే దోషం అయితే లేదు, రెండు ఉండొచ్చు, కానీ ఎక్కడ పెట్టాలనేది కండిషన్. మీ ఇష్టం వచ్చినట్టుగా ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి పెడతా అంటే కుదరదు. ఆపోజిట్ మాత్రమే ఉండాలి. మీరు డోర్ పెడతారా ఆపోజిట్, కిటికీ పెడతారా ఆపోజిట్, ఏమైనా ఆర్చ్ పెడతారా ఆపోజిట్. సో ఇట్లా ఒక ప్రాపర్ అలైన్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగిన రోజు మాత్రమే ఒక ప్రొఫెషనల్ లాగా మీరు ఒక ఇంటి నిర్మాణం చేయగలుగుతారండి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా అంటే అట్లా లెక్కలు తీసుకొని చేస్తే కుదరదు. మీరు డోర్ అయితే ఇది ఖచ్చితం. సో చివరిలో నేను చెప్తాను సార్ మా ఇంట్లో ఇలా ఉంది, ఎలా ఉంటే దానికి సంబంధించిన పరిష్కారం ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి, ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి, డూప్లెక్స్కి సంబంధించి, ట్రిప్లెక్స్కి సంబంధించి, సింగిల్ ఫ్లోర్ సంబంధించి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చేసాను. సో వీడియో స్కిప్ చేస్తూ చూసి సార్ ఎప్పుడు చెప్పారు అంటే నేనేం చేయలేనండి, వీడియో మొత్తం చూడండి. 1కి 10 సార్లు చెప్తున్నాను మీకు, వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఒక కౌంట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ కౌంటింగ్ అనేది ఎలా చేస్తాము అంటే ఒక గర్భానికి మాత్రమే ఈ కౌంటింగ్ అనేది చేస్తాం. సార్ గర్భం అంటే ఏంటి, మళ్ళీ అదో ప్రశ్న వేస్తారు. సో గర్భం అంటే ఇదొక మొత్తం స్థలం అనుకుందాం. ఇదొక మొత్తం స్థలం అనుకుంటే ఈ స్థలంలో మనం ఒక ఇల్లు కడతాం, ఆయాది గణితం ప్రకారం ఇల్లు కడతాం. సో ఇలా ఇల్లు కట్టిన తర్వాత ఒక బాత్రూము, లేదంటే బయట ఒక వాచ్మెన్ రూము, లేకపోతే ఒక వంటగదు, వాచ్మెన్ రూము, లేదా ఇంకో టాయిలెట్స్, ఏదో ఒకటి కట్టుకుంటుంటాం కదా, జనరల్గా రూమ్స్ ఏదో కట్టుకుంటుంటాం. ఇలాంటి కండిషన్లో మనం ఈ కౌంటింగ్ తీసుకోవాల్సింది కేవలం ఈ దానికి మాత్రమే. ఇది గర్భము అంటాం, ఇది గర్భం. సో ఈ గర్భానికి మాత్రమే మనం ఈ డోర్ కౌంట్స్, విండోస్ కౌంట్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గేట్కి కానీ, ఇక్కడ వాచ్మెన్ రూమ్కి కానీ, వంటగదికి కానీ, బాత్రూమ్కి కానీ, టాయిలెట్స్కి కానీ, ఒక రూమ్కి కానీ ఇవన్నీ తీసుకోమండి. ఇది అసలైన ప్రొసీజర్. సో సార్ మీరు చెప్పిందే అసలైన ప్రొసీజర్ అని ఏంటి? ఇది కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారు. పనికి మాలిన ప్రశ్నలు వేయడం కంటే సబ్జెక్టు నేర్చుకుందాము, శాస్త్రంలోని అంశాలు నేర్చుకుందామని ముందుకు వెళ్ళే తెలివి లేకుండా మాట్లాడతారు. ముందు తెలుసుకోవాలంటే శాస్త్రంలోకి వెళ్ళండి. ఇదిగోండి 226 పేజ్ నంబర్, గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు. సార్ దీంట్లోనే ఉందా, ఇంకా దేంట్లోనే ఉందా, చదవండి ఎన్నిట్లో ఉందో. మీరు చదవడం చేత కాకపోతే మేమేం చేస్తాం? సో చెప్పే వాళ్ళను చెప్పనిచ్చి వింటూ నేర్చుకొని ముందుకెళ్ళి శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే దృష్టి లేదు. పనికిమాలిన ప్రశ్నలన్నీ వేయకండి. నెక్స్ట్ ఇక్కడ మనము గర్భం మాత్రమే తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేసాను, ఇది క్లియర్. నెక్స్ట్ బయటికి మనకు ఏవైతే బయట ఉంటాయో ఈ బయటివన్నీ కౌంట్ రావు అని కూడా క్లియర్గా చెప్పేసాను. నెక్స్ట్ 3 పీసెస్, ఇందాక మీకు ఫ్రేమ్ చూపించిన విధంగా ఈ 3 పీసెస్ది జనరల్గా కౌంట్ రాదు. దాని యొక్క క్లారిటీ మళ్ళీ మీకు ఇస్తాను. మళ్ళీ ఆర్చ్కి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చేసాను, ఓపెనింగ్స్ చెప్పేశాను, షెల్ఫ్స్ అని చెప్పలేదు కదా. ఒక డోర్ పెట్టినప్పుడు ఒక ఖచ్చితమైన నియమం ఏంటంటే డోర్ ఆపోజిట్ డోరే ఉండాలి. లేదండి మేమేం చేయాలి, ఇది లేకపోతే కిటికీ పెట్టుకోండి. సార్ మేము కిటికీ కూడా పెట్టుకోలేము. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక షెల్ఫ్, మామూలుగా మనకు ఇది అంటారు కదా
ఓ ర్యాక్స్ లాగా చేస్తారు కదా మనకు మొత్తం బట్టలు పెట్టుకోవడానికి, అట్లాంటి ర్యాక్స్ అనేవి కిటికీ ఆపోజిట్ పెట్టుకోవడానికి శాస్త్రం ఒప్పుకుంది. అయితే నేను 3 రకాల కండిషన్ చెప్పానండి గతంలో. ఏం చెప్పానంటే మెయిన్ డోర్ ఆపోజిట్ ఖచ్చితంగా డోర్ ఉండాలి, డోర్ లేకపోతే ఏముండొచ్చు, డోర్ లేకపోతే కిటికీ ఉండొచ్చు, కిటికీ లేకపోతే గూడు ఉండొచ్చు అని చెప్పాను. విన్నారా మీరు? దీనికి సంబంధించిన శాస్త్ర ప్రమాణం మీరేమైనా చూపించగలరా అని మాట్లాడితే 226 పేజీ 227 ఈ పేజీలు చదవండి. శాస్త్ర ప్రమాణంతో పాటు మీకు దాంట్లో క్లారిటీగా ఉందండి. గాయత్రి శాస్త్రీయ గృహ వాస్తు. సో ఇలా మనం ఈ 3 పీసెస్ సంబంధించి ఓపెనింగ్ చెప్తాను. నెక్స్ట్ ఉపగృహం సంబంధించి బయట వంటగది, టాయిలెట్స్, వాచ్మెన్ రూమ్ ఇవన్నీ మనం కౌంట్లోకి తీసుకోము. నెక్స్ట్ ఇనుప గ్రిల్స్కి సంబంధించినవి, మెష్ డోర్స్, ఊచలు, కటకటాలు, గృహం బయట వరండాలు. అయితే ఇక్కడ వరండా మనం తీసుకొని ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రిల్ డోర్ పెట్టాము, లేదంటే డోర్ పెట్టాము. సో ఇలాంటివి కూడా కౌంట్లోకి రావు. సో ఇది మెయిన్ డోర్ ఆపోజిట్ వరండాలో కనుక డోర్ పెడితే ఏం జరుగుతుంది, ఇది కూడా మీకు ఫ్యూచర్లో నేను టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చివరగా ఒక క్లారిటీ ఇస్తాను, మీకు ఇస్తానని చెప్పాను కదా, క్లారిటీ ఇస్తాను. మనము ఇంటి మొత్తంలో కూడా ఖచ్చితంగా ఏంటంటే ఒక డోర్ ఉంటే దాని ఆపోజిట్ ఇంకో డోర్ ఉండాలి, ఒక కిటికీ ఉంటే దాని ఆపోజిట్లో కిటికీ ఉండాలి. ఇలా డోర్ ఆపోజిట్ డోర్, కిటికీ ఆపోజిట్ కిటికీ ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక క్రాస్ వెంటిలేషన్, ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిట్, ఎంట్రీ, ఎగ్జిట్ ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రాణ అపాన అంటే వచ్చింది అలా బయటికి వెళ్ళిపోతేనే మళ్ళీ వచ్చేదంతా వస్తూనే ఉంటుంది, పోయేదంతా పోతూనే ఉంటుంది. సంపాదిస్తూనే ఉంటాం మేము, ఖర్చే పెట్టామంటే మీరు బతుకుతారా? బతకలేరు. తిండికి డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ శక్తి వస్తుంది, మళ్ళీ పని చేయాలి, మళ్ళీ పని చేస్తే డబ్బులు వస్తాయి, మళ్ళీ తీసుకొని రావాలి. సో ఇది కంటిన్యూ రొటేషన్, ట్రయాంగిల్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఇందాకైతే క్లారిటీగా మీకు చెప్పాను కదా డోర్ ఆపోజిట్ డోర్. అయితే ఇక్కడ ఫినిషింగ్లో ఏంటంటే సార్ ఇనుప గ్రిల్స్, మెష్లు ఇవి కాకుండా 3 పీసెస్కి సంబంధించి ఆర్చ్లు, ఓపెనింగ్స్ ఇవన్నీ మన కౌంట్లోకి వస్తాయా అంటే నేనైతే మా గురువుగారు ఏం చెప్పారంటే ఒకటే మాట, డోర్ ఆపోజిట్ డోర్సు అంటే ఇట్లాంటివి మీరు అంతా కౌంట్ తీసుకొని చేసుకోవచ్చు. ఒక గర్భంలో మొత్తము కౌంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ కమ్మీలు పీకేస్తున్నారు. సరే ఇంకా అది డోర్ లాగా పరిగణించొద్దు అనేది యాక్చువల్ కాన్సెప్ట్. అయితే మీరు అది కూడా వదిలేసేస్తే డోర్లు కానీ, కమ్మీలు ఉన్నవి కానీ, లేనివి కానీ, ఆర్చులు కానీ ఇవన్నీ కూడా ఒక క్లారిటీగా ఖచ్చితంగా ఈవెన్ నెంబర్లోకి తీసుకోండి. అంటే 2, 4, 6, 8, 12 ఇలా తీసుకోండి. 10 అయినా దోషం లేదు. సార్ మళ్ళీ ఇలాంటి దోషాలు ఉండేవి మనం ఉంటాయా అంటే ఉంటాయండి అవి కూడా. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ ప్లేస్లో మనం పెడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. సరైన స్థానంలో పెట్టడం వల్ల అది మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. సరైన స్థానం లేకుండా మీరు ఎక్కడో పెడతారంటే అది రిజల్ట్ ఇవ్వదు. రిజల్ట్ ఇచ్చే ఒక్క స్థానం 3 స్థానాలు మంచి రిజల్ట్ ఇస్తాయి. ఎస్ పెట్టుకోండి, కానీ 3 ద్వారాలు కూడా పెట్టుకోవడానికి అర్హత ఉంది. కానీ దాని యొక్క కండిషన్స్ ఉంటాయి, ప్రతి దానికి నియమాలు ఉంటాయి. అందుకనే మీరు ఈ ఛానల్కి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ మీరు చూస్తూ వెళ్ళండి. నిజంగా 6 నెలల నుంచి సంవత్సరంలో మీరు ఒక ప్రొఫెషనల్ లాగా మారకపోతే నేను మాట్లాడతాను మీతో. ఓకే, సో ఇలాంటి సమాచారం మీరందరూ తెలుసుకోవాలని భావిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలండి. For more videos like this, subscribe Big TV channel.